హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది నిన్నటి వ్లాగ్ అంటే నిన్నటంటే థర్స్డే రోజుది ఆ రోజు అనమాట. ఇంకా ఫ్రైడే ఇంకా డైలీ మార్నింగ్ అయితే కంపల్సరీ పూజ ఉంటుంది. ఈవినింగ్ కూడా దీపం అయితే పెట్టేస్తాను అనమాట. అంటే వీలుని బట్టి కొంచెం ఇంట్లో ఏదైనా పని ఉన్నా లేకపోతే వేరే ఎవరైనా ఉంటే సహా మాత్రం కొంచెం అటు ఇటుగా అవుతుంది టైం, కానీ మ్యాక్సిమం మార్నింగ్ ఈవినింగ్ అయితే పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి పూజ గది మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి కొంచెం క్లీన్ చేయడానికి, పండగలు ఆ టైము కొంచెం లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ రోజైనా క్లీన్ చేసుకోక తప్పదు. కాకపోతే మంచిగా ఉన్నప్పుడు మాత్రం ముందు రోజే క్లీన్ చేసేసుకోవడం, ఇల్లు ఊడ్చడము, కొంచెం ఏమన్నా తోడ్చుకునేవి దులుపుకునేవి ఉంటే కనుక, పటాలు క్లీన్ చేసుకునేవి ఉంటే కనుక గురువారం రోజే చేసేసుకుంటాను. ముందు రోజు నైటే తులసి ఆకులు అలాగే పువ్వులు తమలపాకులు అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను. ప్రతిసారి బయటికి వెళ్ళి అదే రోజు తీసుకురావాలంటే మ్యాక్సిమం 2 డేస్కి ఒకసారి తీసుకొస్తారు మా వారు. పిల్లల్ని స్కూల్లో దింపేసి ఒకరోజు తీసుకొస్తే 2 డేస్ యూజ్ చేసుకుంటాను. అవి మనకి 30 రూపీస్ 40 రూపీస్ ఇస్తే విడి పువ్వులు ఇస్తారు. ఈ మధ్య మల్లెపూలు వస్తున్నాయి, కానీ చూడండి, నేను ఇంతకుముందు బ్లాగ్లో కూడా షేర్ చేసుకున్నాను కదా, ఈవినింగ్ టైంలో తెచ్చుకుంటేనేమో ఫ్రెష్గా ఉంటున్నాయి. మార్నింగ్ వెళ్ళి స్కూల్లో దింపేసి వచ్చేసరికి ఆ నైట్ తెచ్చిన పువ్వులే విచ్చుకొని ఉంటాయి కదా, అవి డబల్ మల్లె అయితే ఓకే, కానీ మామూలు అయితే కొంచెం ఎల్లోగా అయిపోతున్నాయి. అవి స్మెల్ కానీ చూడడానికి కానీ అంత అవ్వవు. పాప మా వారికి తిరిగిన ఎక్కడ దొరకలేదనమాట. ఈవినింగ్ టైం లేదంటే ఎర్లీ మార్నింగే బాగుంటాయి పువ్వులు. మనం 8కి 8:30కి అలా తెచ్చుకున్నామంటే కొన్ని చోట్ల బాగుంటాయి. కాకపోతే మేము వెళ్ళే దగ్గరికి మాత్రం అలాగా అక్కడే తీసుకొస్తామన్నమాట. ఎప్పుడైనా ఫోన్ తీసుకెళ్ళడం మనీ తీసుకెళ్ళడం మర్చిపోయినా ఇంకా మా వారు స్కూల్లో దింపేసా వచ్చేదారిలో షాప్ దగ్గరే తీసుకుంటారు. ఇంకా మ్యాక్సిమం అక్కడే తీసుకుంటారు. ఎక్కడికైనా బయటికి కూరగాయలకి పండ్లకి ఎటైనా వెళ్తే నాకు అక్కడ మంచి ఫ్రెష్గా అనిపిస్తే తీసుకుంటాను. కానీ ఖచ్చితంగా ఇంకా చామంతులు అక్కడ ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని 10 రూపీస్ అన్నీ తీసుకుంటాను. ఒక 40-50 రూపీస్వి నాకైతే 3 డేస్ వస్తాయి. ఉన్న పూలన్నీ ఒకే రోజు నిండుగా అలంకరించబుద్ధి అవుతుంది. ఇంకా ఎక్కువగా దాయాలనిపించదు అనమాట. అందులోనే కొంచెం ఒక 10 రూపీస్ 20 రూపీస్ది మాల లేకుండా విడిగా తులసాకులు ఉంటే వాళ్ళ దగ్గర అవి కూడా తెచ్చుకుంటాను. ఇంకా హాల్లో కూడా కృష్ణుడు బొమ్మ పెట్టాను కదా, దానికి అలాగే వెంకటేశ్వర స్వామికి అలాగా తులసి అయితే పెట్టేస్తానమాట. ఎంత నిండుగా పెడితే పెంటే అలంకరించే కొద్దీ అలంకరించాలనిపిస్తూనే ఉంటుంది. యాక్చువల్గా నాకు విడిపులు కూడా బాగుంటాయి, కాకపోతే మాలలు వేస్తేనే మంచిగా నిండుగా మంచి సువాసనతోటి బాగా అనిపిస్తుంది, అంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇంకా వీలుని బట్టి మనం వేరే అవి చాలా ఉంటాయి, చామంతి బంతిపూల మాలలు ఉంటాయి, కానీ ఎక్కువ మల్లెపూలు కనకంబరాలు అయితే ఎక్కువగా పెట్టను నేను. కొన్ని దేవుళ్ళకైతే పెట్టకూడదు అని అంటారు. అందులో మిక్స్ చేసి అక్కడక్కడ వస్తే ఓకే, కానీ మామూలుగా మొత్తం అవే పెట్టకూడదు అని అంటారని నేను విన్నాను. నాకైతే అంతగా తెలియదు అది నిజమో కాదో, కానీ ఎక్కువ మల్లెపూలు సీజన్ అయితే మాత్రం మల్లెపూలు పెట్టడానికి ట్రై చేస్తాను. నేను ముందు చెప్పినట్టుగా మంచిగా ఉంటే మంచిగా దొరికితే కనుక తీసుకుంటాను. ఒక 5-6 మూరలైనా తీసుకొని బాక్స్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి డైలీ ఇంట్లో ఉంటే పూల చెట్లు కోసి మాలలు కట్టుకొని వేసుకోవచ్చు, కానీ సిటీలో ఉన్నప్పుడు అలా అవ్వదు కాబట్టి ఒకేసారి కొనుక్కొచ్చుకొని పెట్టుకోవాలి. ఒకసారి కొనుక్కొచ్చిన పువ్వులు ఉంటే ఇంకా 8-8:30 అయిపోతుంది పూజ చేసేసరికి. ఆల్రెడీ పూలు ఉంటాయి కాబట్టి ఇంకా పిల్లలు లేవక ముందుకే మార్నింగ్ రొటీన్ మళ్ళీ రెగ్యులర్గా అందరికీ ఉండేదే. ఊడ్చి తూడడము, ముగ్గేసుకోవడము, ఇల్లు ఊడ్చేయడము, తూడ్చేదైతే తూడ్చేయడము, స్నానం చేసేసి వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకోవడమే. ఇంకా మా పిల్లలైతే ఆ రోజుకైతే లెగలేదనమాట. ఇది ముందు రోజు తీసుకొచ్చిన పువ్వులు మొత్తం ఉన్నవన్నీ పెట్టేస్తున్నాను. ఫస్ట్ రోజు అయితే మొత్తం ఇంకా వైట్ చామంతులు కూడా ఉండే, మొత్తం అన్నీ అయిపోజేసాను చెప్పాను కదా. అలాగా ప్రమిదలు కూడా శుభ్రం చేసేసుకున్నాను. ఒకరోజు అయితే ఇత్తడివి వాడతాను, ఒక్కొక్క రోజు మట్టి కుందులు యూజ్ చేస్తాను నేను. ఫ్రైడే రోజు మాత్రం మట్టి కుందులే పెడతాను, డబల్ అలా పెట్టేసి ఒకదానిపైన ఒకటి. మామూలు టైంలో నాకు కాడైతే 2-3 జతలు ఉన్నాయన్నమాట. కాకపోతే నాకు చాలామంది అంటారు దీపం మన వైపు ఉండకూడదు, అటు సైడ్ ఉండాలని. అవి వెలిగించేది కామాక్షి అమ్మవారి దీపాలన్నమాట. అది అలాగే దీపమే ఒక అమ్మవారు అనమాట. చాలామంది డౌట్ వస్తుంది, మీ వైపు పెట్టుకోవద్దు అనేసి. ఆ దీపాలు అలాగుంటుంది, మీరు చూడండి. వెంకటేశ్వర స్వామిది శంకు చక్రాలు ఉంటాయి కదా, అవి కూడా ఇటు సైడే వెలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రమిదల దీపాలే అమ్మవారు కాబట్టి మనం అలాగే వెలిగించాలి. మామూలుగా మట్టివి రౌండ్వి ఫ్లవరు ఇట్లా లోటస్ లాగా వచ్చినవి మాత్రం మనం ఒత్తి దేవుడి వైపు వేసి వెలిగిస్తాము అలా అనమాట. ఎందుకంటే అది పెట్టినప్పుడల్లా ఎవరైనా ఒక్కరైనా ఇద్దరైనా కామెంట్ చేస్తారు, వాళ్ళ కోసం చెప్తున్నాను.
వాయిస్ చిన్నగా వినపడవచ్చు, కాకపోతే గట్టిగా మాట్లాడితే కొంచెం దగ్గొస్తుంది అనమాట. ముక్కు కూడా పట్టేసింది నాకు. అందుకోసమే వీడియో కొంచెం వాయిస్ ఇద్దామా లేదా అనేసి కొంచెం లేట్గా వీడియో వచ్చింది. ఆల్రెడీ 2 సార్లు ట్రై చేశాను, అంతగా అనిపించలేదు. సరే ఇంకా మొన్న కూడా పెట్టలేదు, నేను ఒక్కరోజు పెట్టాను, మళ్ళీ డే బై డే అవుతుంది, కంటిన్యూటీ మిస్ అవుతుంది అనేసి సరే చిన్నగా మాట్లాడైనా పెట్టేద్దాం అనేసి వీడియో అయితే స్టార్ట్ చేశారనమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఒక 2 డేస్ మ్యాక్సిమం. ట్యాబ్లెట్స్ ఏం వేసుకోలేదు, కానీ జలుబు అయితే ట్యాబ్లెట్ వేసుకుంటే వారం రోజులు, వేసుకోకపోతే 7 రోజులు అన్నట్టు. మన ఏమంటారు, రజనీకాంత్ గారి మూవీ చంద్రముఖిలో మందు వేసుకున్నా వేసుకోకపోయినా మనకు ఆ వైరస్ అనేది చనిపోవడానికి 7 డేస్ పడుతుంది, కాబట్టి వేసుకున్నా వేసుకోకపోయినా సేమ్ రిజల్ట్ అని విన్నానమాట సినిమాలో డైలాగు. యాక్చువల్గా నిజంగా అదే నిజమవుతుంది. ట్యాబ్లెట్ వేసుకోకపోయినా 7 డేస్కి 8 డేస్కి జలుబు ఆటోమేటిక్గా పోతుంది. కాకపోతే మనం దానికి సంబంధించిన కూల్ వాటర్, ఐస్ క్రీమ్స్, కేక్ ఇవేం తినకుండా ఉంటే దానంతట అదే పోతుంది. మనం దానికి ఫుడ్ పెట్టామనుకోండి, ఇంకా దానికి ఎనర్జీని ఇచ్చేది అది మాత్రం ఖచ్చితంగా అలాగే ఉంటుంది. నాకు మాత్రం ఇంతకుముందు తినేదాన్ని, కానీ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కేక్స్, పానీపూరి, స్వీట్స్ ఇలాంటివన్నీ తినేదాన్ని. ఇప్పుడు మొత్తం అన్నీ మానేశాను. అందులో ఒక 2-3 మానేసి దాదాపుగా 4 years అయిపోయింది. పానీపూరి, ఐస్ క్రీమ్ లాంటివి ఎప్పుడో ఒకసారి, లాస్ట్ ఇయర్ ఒక్కసారి ఖమ్మం వెళ్తుంటే ఒక్కటి తిన్న కోన్ ఐస్ క్రీమ్, ఇంతవరకు మళ్ళీ తినలేదు. మధ్య మధ్యలో ఎప్పుడైనా పిల్లలు బలవంతం చేస్తే ఒక్కొక్క స్పూన్ అట్లా తింటాను, కానీ నాకు అసలు ఇష్టం ఉండదు. ఇంకొన్ని ఈ మధ్య ఇన్స్టాలో వచ్చిన వీడియోలు, యూట్యూబ్లో వచ్చే వీడియోలు, ఆ ఫుడ్డు అంతా కల్తీ చేసేది, అది చూస్తేనే అక్కడికక్కడే వామిటింగ్ వస్తుంది. అట్లుంటుంది అనమాట. దాంట్లో వేసే కలర్స్ కానీ, ఆ నూనె కానీ, వాతావరణం, వాళ్ళు చేసేది పండ్లు అమ్మే దగ్గర కానీ అవి చూస్తుంటే అసలు ఏం తినాలనిపించట్లేదు, ఏదో ఒకటి అన్నీ మానేసి కూర్చోవాలనిపిస్తుంది. అట్లుంటుందన్నమాట. కాబట్టి మన ఇంట్లోనే మనకు అలవాటైన ఫుడ్డే, ఆ అన్నమే వండుకొని ఆకలేసినప్పుడల్లా కొంచెం తినడం బెటర్ అనిపిస్తుంది. ఆకుకూరలలో అంతే పురుగు మందులు ఫ్రెష్గా ఉండడానికి, కూరగాయల మీద అంతే, పండ్లకేమో ఇంజెక్షన్స్, ఏది తినాలన్నా భయం వేస్తుంది. అట్లుంటుంది అనమాట సిచ్యువేషను. కాకపోతే ఇక అన్నీ పట్టించుకుంటే ఏమీ తినలేము. కాబట్టి కొంచెం మామూలుగా బయట తినే జంక్ ఫుడ్ కొంచెం దూరంగా చేస్తే మనకే మంచిది, పిల్లలకైనా మనకైనా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫైనల్గా అయితే వంట చేసేస్తున్నాను. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను, ఇది రెగ్యులర్గా వేసుకునే డ్రెస్ కాబట్టి ఇంకా వంటకైతే వేసుకున్నాను. అది ఎక్కువగా బయటకి ఎప్పుడైనా ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు పూజకి మాత్రం వేసుకుంటాను, ఒక 2-3. ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా వంటకైతే, ఎందుకంటే మొత్తం పూసుకుంటాను కదా, నాకున్న అలవాటు. తడి చెయ్యి ఏదైనా కలపంగానే మొత్తం పూసుకోవడం, నైటీకి డ్రెస్సులకు ఆల్రెడీ వీటి పని అయిపోయింది, ఇంకా మొత్తం అంతా పూసేసుకున్నాను. అందుకనేసి అది కొంచెం బాగా లైట్ కలర్ కదా, అట్లనే కనిపిస్తుంది ఏమో పసుపు అదంతా అనేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చాను. పూజ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. మాది మొన్న మోటార్ ఖరాబ్ అయింది, 3 days నీళ్ళు లేకుండా, అంటే కొంచెం నీళ్ళు ఉన్నాయి, కాకపోతే పైకి ఎక్కించడానికి మోటార్ లేదనమాట. చాలా ఇబ్బంది పడ్డాము. బిందెలలో, అక్కడ ఉన్న చిన్న బిందెలో కూడా ఫిల్టర్లో వాటర్ ఒకసారి నింపుకొని మళ్ళీ ట్యాంక్ నిండా ఈ ఫిల్టర్ నిండా ఫుల్ చేసేసుకొని ఇంకా అయ్యే వాడుకున్నాం అనమాట. తాగడానికి కూడా చాలా, అంటే లిమిట్గా తాగామన్నమాట, వస్తాయో రావో అనేసి. ఇంకా 3వ రోజు అయితే మోటార్ రిపేర్ అయిపోయింది, ఇంకా అంటే రిపేర్ చేయించాము. ఇక్కడ వచ్చేసి మామిడికాయ పప్పు, ఆ పక్కన ఉన్నదేమో చికెను. పూజ చేశాక కూడా మళ్ళీ చికెన్ వండుతారని ఈరోజు అయితే మాస్ చేతారా ప్రాక్టీస్ మా ఇంట్లోనే పెట్టారనమాట. అందరు ఇక్కడికే వస్తున్నారు కదా, ఫస్ట్ టైం రావడము. పప్పు వండితే ఏం బాగుంటుంది అనేసి మాకైతే పప్పు వండుకొని నెక్స్ట్ ఇంకా వాళ్ళ కోసం అయితే చికెన్ వండాను. చికెన్ కర్రీ, ఆలూ ఫ్రై, మామిడికాయ పప్పు అయితే చేశాను. దానికోసం అన్నీ రెడీ చేస్తున్నాను. మార్నింగ్ అయితే టిఫిన్ తినేసాము, ఇంకా ఒక పక్కనైతే టీ పెట్టేశాను అనమాట. యాక్చువల్గా ఇంతకుముందైతే ఫస్ట్ టీయే తాగేది, ఇప్పుడైతే అలా తాగట్లేదు, మానేసాము. అదే అవుతుంది. ఇక్కడేం ఫిల్టర్లో నీళ్ళు పట్టుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు కదా. మామూలుగా సమ్మర్ కాబట్టి దాంట్లో కాయిల్స్ ఉంటాయి, అవి ఎక్కువగా ఆన్ చేసి ఉంచితే ఫిల్టర్ పాడైపోతుంది అనేసి ముందే వాటర్ పట్టేసి, అందులో కూల్ వాటర్ ఎవరు తాగుతారు, సమ్మర్ కాబట్టి అప్పటికప్పుడు కూల్ అవ్వవు కదా, ఒక బిందె నిండా పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే డీ ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకొక గిన్నె నిండా పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒకసారి ఇంకా ట్యాంక్ ఫుల్ చేసుకొని ఒక 2 బిందెలు అలా పట్టేసుకొని పక్కన పెట్టుకుంటే, ఒకటి కూల్ది, ఒకటి నార్మల్, ట్యాంక్ నిండా కూడా ఉంటాయి, అందరికీ సరిపోతాయి అనేసి. మొత్తం మీద ఒక 13-14 మెంబర్స్ అయితే అయ్యారనమాట, నాతో మా దీవెన్ బాబుతో ఇట్లా కలిపి. అందుకే ముందు జాగ్రత్త అనమాట, కొంచెం మధ్యాహ్నం టైంలో ఎందుకులే ఫిల్టర్ అట్లా యూజ్ చేయడం అనేసి పెట్టేశాను. ఇంతవరకు అయితే అయిపోయింది అనమాట. ఫస్ట్ ఏదైనా పని అనుకుంటే అదే, ఇంకా తర్వాత పనిలో పడామనుకోండి మర్చిపోతాము. మతిమరుపు అయితే చాలా ఎక్కువ నాకు.
అప్పటికప్పుడే చేసేయాలంటే అందుకే నువ్వు ఏది అనుకుంటే అప్పటికప్పుడే చేసేస్తావని తిడతారు కానీ మా వారు. తర్వాత అయితే గుర్తుండదు, అప్పుడు కూడా తిట్లు పడాలి. ఆ పడేది ఏదో ముందే పడితే అయిపోయింది, పని అయిపోయింది, తిట్లు అయిపోతాయి అనేసి నేనైతే అదే ఫాలో అవుతాను. ఎందుకంటే తర్వాత గుర్తుండదు ఈ పని చేసుకుంటూ దాంట్లో మళ్ళీ అప్పటికప్పుడు పెట్టాలంటే కష్టం అవుతుంది. కాబట్టి అలాగైతే చేసేస్తాను. ఎప్పుడైనా పడాల్సిన తిట్లు పడతానే ఉంటాయి అనుకోండి. కాకపోతే పని అయిపోతే వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అనమాట, ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే మామిడికాయ తెచ్చి ఎంత పుల్లగా ఉందంటే ఈ మామిడికాయ. నాకు టీ గ్లాస్ తోటి 3 గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను. యాక్చువల్గా అయితే మాకు ఒక గ్లాస్ సరిపోతుంది, అది మధ్యాహ్నానికి నైట్కి కూడా వస్తుంది పప్పు. ఒకరోజు తెల్లారి కూడా మిగులుతుంది. పిల్లలు ఎక్కువ తింటారు, నేను మా వారు ఒక పూటే తింటాము. అది కూడా వేరే కర్రీయో ఫ్రైయో అప్పడాలు ఏదన్నా ఉంటేనే మాకు వెళ్తుంది అనమాట లోపలికి. పప్పు అంత ఇష్టంగా తినము, అంటే అసలు వద్దు అని కాదు కానీ తింటాం, కానీ అంత ఫేవరెట్ ఇష్టం పప్పు అనేంత అయితే ఏం ఉండదు. నాకేం వంకాయ కర్రీ అంటే ఇష్టము, అది తింటాను నేను 2 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాను, బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకొని. ఇంకా నల్ల వంకాయలు అవి పొడవి ఉంటాయి కదా, దాంట్లో కొత్తిమీర కారం పచ్చిమిర్చి వేసేసి చేస్తే మాత్రం 2-3 డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాను. అదొక్క కర్రీ మాత్రం తింటాను, మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టింది అంత ఇష్టం ఉండదు, చేంజ్ అవుతుంది, స్మెల్ వస్తాయి బాక్స్లో పెట్టినా సరే. వంకాయ కర్రీ మాత్రం ఎలాగున్నా తింటాను, అదొక పిచ్చి అనమాట నాకు. మా వారికేమో ఆలుగడ్డ ఇష్టం, మా దీవెన్ బాబుకేమో పప్పు చికెను అట్లా ఆ టైప్ ఇష్టం. ఇంకా దీవెనకేమో చట్నీలు ఇష్టం అనమాట. బిర్యానీసు, చట్నీసు, ఫ్రైడ్ రైసు, పులిహోర కలుపుకోకుండా తినే ఉంటాయి కదా అప్పటికప్పుడు తినేవి, అవి ఇష్టము. చట్నీలు ఒకటి ఇష్టం, నెయ్యి వేసుకొని తినేది. ఇంట్లో 4 ఉంటే 4 రకాలు ఉండేది. అప్పట్లో 10 మంది పిల్లలు కంటే 10 మంది 15 మంది 6 అలాగంటే అంతమందికి ఇష్టమైన చేయకపోతే ఏదైనా ఒకటే చేసేదాన్ని. మజ్జిగ పెరుగు కంపల్సరీ ఉండేది. ఆ తర్వాత పప్పు, వాళ్ళకి కాసిన సొరకాయలు బీరకాయలు అవి అన్నీ తినేవాళ్ళు. అప్పుడు ఇది తినను అని ఏమి ఉండేది కాదు. ఇప్పుడే పిల్లలకి గారాబం ఎక్కువైపోయి తినను అని ఆప్షన్స్ ఎక్కువగా వచ్చాయి, పేరెంట్స్ కూడా ఎక్కువ ఇచ్చామన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తినడమే ఎక్కువ. ఇంతకుముందు ఆడుకొని వచ్చి ఏది పెడితే అదే తినేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు తినడానికి ప్రోటీన్కి వీక్నెస్ అయిపోయి వీళ్ళు తినే ఫుడ్కి ఆల్రెడీ అంతంత మాత్రం బలం, అంతంత మాత్రం కూరగాయలు, వీటి వల్ల కొంచెం బతిమలాడి మరీ తినిపించాల్సి వస్తుంది. పిల్లలకి అప్పట్లో ఎక్కువగా ఇమ్యూనిటీ ఉండేది, ఇప్పటికే మనమే బ్రతిమలాడి పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నైట్ రైస్ కుక్కర్లో పెట్టేశాను, ఇంకా అది వాటర్ వేసేసి నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఒకసారి స్క్రబ్బర్తో ఇట్లా క్లీన్ చేసేసుకొని దాంట్లోనే పప్పు అయితే వండుతున్నాను. ఎంత ఇదైనా సరే కుక్కర్ మళ్ళీ వాడక తప్పట్లేదు అనమాట పప్పుకి. కుక్కర్ లేకుండా పప్పు పొయ్యి మీద పెట్టి వండాలంటే సగం గ్యాస్ మొత్తం దానికి అయిపోతుంది, అందులోనూ అలవాటు అయిపోయింది ఇంకా అలాగనమాట. ఆల్రెడీ నేను పప్పు నానబెట్టి పెట్టాను, మార్నింగే నానబెట్టేశాను. అది బాగా నానిపోయింది, దాదాపుగా 1 అవర్ అయింది. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి 2-3 సార్లు నీట్గా వాష్ చేశాను. పప్పు ఎంత నానబెట్టి వండితే అంత తొందరగా ఉడుకుతుంది, మెత్తగా అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, మెయిన్ గ్యాస్ ప్రాబ్లం రాదంట. నేనైతే అదే ఫాలో అవుతున్నాను మ్యాక్సిమం. పనిలే అంటే మామూలుగా హడావిడిగా ఉంటే అప్పటికప్పుడు వండాలంటే పప్పు వేసేసి కడిగి వెంటనే పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తాను. కానీ టైం ఉండి వండాలి అని ఫిక్స్ అయితే మాత్రం ఇంకా ముందే కావాలంటే నైట్ కూడా నానబెట్టుకొని పెట్టుకోవచ్చు. కాకపోతే నైట్ నానబెట్టిన తర్వాత ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలంతే. అలాగ ఒక్కొక్కరు అలవాటు ఒక్కొక్కలాగా ఉంటుంది. నాకు నార్మల్గా యూజ్ చేసిన గిన్నెలన్నీ నేను అప్పటికప్పుడే కడిగేసి పెట్టేస్తాను దాంట్లో, మళ్ళీ గిన్నెలలో వేయడం ఎక్కువ అవ్వడం అలా కాకుండా ఓన్లీ తిన్నవి ఎంగిలివి వండినవి తప్ప మిగిలినవి ఏదైనా ఒక్కోసారి టీ జల్లెడ్లు గ్లాసెస్ ఉంటే కనుక అప్పటికప్పుడే కడిగేస్తాను. ఇట్లా పప్పు కూరగాయలు వార్చినవి ఏమన్నా ఉంటే కనుక కడగాల్సినవి అవి కూడా కడిగేసి పక్కన పెడతాను, ఏమి ఉండదు వాటరే కాబట్టి. అలాగా పప్పు అయితే అయిపోయింది. మళ్ళీ మామిడికాయ కట్ చేసి ఇవన్నీ వేసరికి ఇంకొక 5 minutes అయినా నానుతుంది. ఇప్పుడు మామిడికాయ అయితే కట్ చేస్తున్నాను, ఫాస్ట్గా కట్ చేసేసారనమాట. అంటే చిన్నగా కట్ చేయాలని ఏం లేదు, పప్పే కాబట్టి ఎలా వేసినా మెదిగిపోతాయి. ఇంకేంటంటే నేను ఇది 3వసారి పప్పు వండడం, సీజన్లో మామిడికాయ పప్పు వండడం. ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి, ఉగాదికి ముందు తినం కదా, ఉగాది ముందు అయితే అసలు తినలేదనమాట మేము ఎవరం కూడా, మా ఇంట్లో తేలేదు. ఉగాది అప్పుడే ఇంకా మామిడికాయలు తీసుకొస్తే ఉగాది పచ్చడి చేసి ఒక కాయ దేవుడి దగ్గర పెట్టేసి మిగిలింది పులిహోర చేసుకొని అప్పటి నుంచే తినడం స్టార్ట్ చేస్తాము. అప్పుడు జీడి ఉండే, ఇది ఫస్ట్ టైం అనమాట టెంక రావడం. ఆ టెంక చిన్నప్పుడైతే టెంక కోసం కొట్టుకునేది, ఇప్పుడు కూడా మా దీవెనకి అదే అలవాటు వచ్చింది. ఆ అలవాటే పప్పులో టెంక కావాలని కంపల్సరీ. అన్నం అంతా అయిపోయినా సరే తినడం, ఆ టెంక పట్టుకొని దాన్నే నాకడము, మళ్ళీ కొంచెం పప్పు వేసుకొని దాంట్లో ఆ టెంకని దొర్లిచ్చి తినడము, అది అలవాటు అయిపోయింది.
ఇంకా నేను తినేదాన్ని మా దీవెనకి త్యాగం చేసేసాను అనమాట. నా టేస్ట్ దీవెనకు వచ్చింది. ఫైనల్గా మామిడికాయ అయితే పొట్టు తీసేసాను, ఇంకా ముక్కలు కూడా కట్ చేశాను. ఇలా ఎలా కట్ చేసినా మెత్తగా ఉడికిపోతాయి, అవసరం లేదు. కొంతమంది పప్పు సపరేట్గా ఉండి మామిడికాయ ముక్కల్లో కొంచెం వాటర్ వేసి వేరే గిన్నెలో పెట్టి ఉడికించి దాన్ని పప్పులో వేసి వేడిగా ఉన్నప్పుడు వెనుపుతారు. నేను అంటే తొందరగా ఉడుకుతుందని, పులుపు తగిలితే ఉప్పు తగిలితే తొందరగా ఉడకదని కొంతమంది పప్పు సపరేట్గా ఉడికిస్తారు మామిడికాయ ముక్కల్ని. అలా కూడా వండుకోవచ్చు. కుక్కర్ కాబట్టి దానికి అలాంటి సంబంధం ఏమి ఉండదు. ఇంతకుముందు మామూలుగా స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద వండినప్పుడు సపరేట్గా ఉంచేవాళ్ళు. లేదంటే పప్పు మొత్తం పూర్తిగా ఉడికిన తర్వాత టమాటోనో, బచ్చల కూర, పాలకూర, మామిడికాయ ముక్కలు, చింతకాయలో ఏదో ఒకటి వేసేవాళ్ళు. పులుపు తగిలినప్పుడు తొందరగా ఉడకదు, లేట్ అవుతుంది అనేసి. అంటే గింజలు గింజలుగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి స్టవ్ పైన వండినప్పుడు. కుక్కర్ కాబట్టి అట్లా ఏమి ఉండదు. ఆల్రెడీ ఇంకా ప్రెజర్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా పప్పుతో పాటు మామిడికాయ కూడా ఉడికిపోతుంది. అలాగా ఎంతమందికి మామిడికాయ పప్పు ఇష్టమో కామెంట్ అయితే చేయండి. సీజన్ ఇంకా 1 month 2 months ఉంటుంది అనుకుంటాను. ఉంటాయి కానీ మేలో బాగా వస్తాయి. ఇంకా మంచిగా అన్ని వెరైటీస్ తినడానికి, పచ్చళ్ళకి, మామూలుగా ఇట్లా ఎండబెట్టేసి చేస్తారు కదా ఎండలో, ఏమంటుంది దాన్ని గుర్తు రావట్లే. మామిడికాయ పచ్చడిని అంటాం ఖమ్మం సైడు. ఆంధ్ర సైడు ఆవకాయ, మాగాయ ముక్కలు ఎండబెట్టి చేస్తారు, దాన్ని గుర్తు రావట్లేదండి నాకు. అదేనా మాగాయ అంటారా? అట్లాగనమాట. మామిడికాయ ముక్కలన్నీ వేసేసి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేశాను. ఆల్రెడీ రైస్ కూడా కడిగేసి కుక్కర్లో పెట్టాను, అది కూడా అవుతుంది. టైం వచ్చేసి 10 అవుతుంది. అంత పొద్దున్నే ఎందుకు వండుకుంటారు అనుకోవచ్చు. వాళ్ళందరూ అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ నేను వంట వండుకున్నాను అనుకోండి, ఆల్రెడీ వేడికి ఇంకా కుక్కరు వండుతూ, చికెన్ వండుతూ, అన్నం వండుతూ, వేడి, తాలింపులు, దగ్గు ఇబ్బంది అవుతుంది అనేసి ముందే వండేసి పెట్టాను. 11 వరకు నా వంట కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఆపేసాను అనమాట. కొంచెం కూల్ అవుతుంది, ఏసీ వేసినా సరే. బెడ్రూమ్ హాల్ కూడా కొంచెం కూల్ అవుతుంది కదా, మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చినప్పుడే వండాలంటే ఇబ్బంది అవుతుంది, ఘాట్ వస్తుంది అనేసి అలాగైతే చేశాను. ఇప్పుడు ఫైనల్గా ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం ఆనియన్స్ వాటర్లో వేసేసి కాసేపు అలా పెట్టాను. అయినా సరే నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి తీసుకొచ్చిన ఆనియన్స్ మాత్రం మంచిగా ఎన్ని కట్ చేసినా కన్నీళ్ళు అయితే రావు. ఇప్పుడు కూడా కట్ చేసినా నాకైతే ఏం రావు. మా వాళ్ళకి మాత్రం ఇంట్లో నేను కిచెన్లో చేస్తే ఇక్కడ వరకు ఘాట్ వస్తుంది అనమాట. మా దీవెన్ బాబుకి డౌట్, అందరికి వస్తున్నాయి నీకెందుకు రావట్లేదు కన్నీళ్ళని. మామూలుగా మనం ఇందులో కిచెన్లో ఉండి ఏదైనా కట్ చేసినా పచ్చిమిర్చి కానీ, ఇంతకుముందు చిన్నప్పుడు ఒక్క పచ్చిమిర్చి ముట్టుకున్నా కట్ చేసినా మొహం కడుక్కుంటే మొహం అంతా మండేది, పచ్చిమిర్చి కారం తీసిన రోట్లో నుంచి. ఇప్పుడు అట్లా ఏం అనిపించదు, అన్నీ అలవాటైపోయి బాడీకి పడ్డాయి అనమాట. అందుకే కన్నీళ్ళు రావడం కానీ, పచ్చిమిర్చి వచ్చినప్పుడు చేతులు మంట రావడం కానీ అలవాటైపోయింది కదా కొన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు దాదాపు 14-15 సంవత్సరాల నుంచి అలవాటైపోయింది. అది మొండిబారిపోతుంది అనమాట బాడీ, కళ్ళు, చేతులు అన్నీ కూడాను. ఇంకా పని అవ్వాలనే ఆలోచన ఉంటుంది అంతే. చికెన్ కూడా నీట్గా కడిగేసాను. కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కడిగి ఇలా జల్లిగినెలో పెట్టేశాను. వాటర్ మొత్తం పోయాయి, అందుకే ఇట్లా పెట్టాను. పక్కన ప్లేట్లోంచి తీసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇంకా రెగ్యులర్గా చేసేది, వెరైటీ ఏం లేదు, మామూలు కర్రీయే చేస్తున్నాను. చికెన్ వచ్చేసి 2 kgs చికెన్ తీసుకున్నాము. సమ్మర్ కదా, చాలామంది ఎక్కువ నాన్ వెజ్ చాలా వరకు తగ్గిస్తారు. నేను కూడా చాలా ఆయిల్ తగ్గించాను సమ్మర్లో. కారం కూడా తగ్గించేసాను అనమాట. మామూలుగా 2 స్పూన్స్ వేసుకుంటే నేను ఇప్పుడు ఒక 1 స్పూన్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ బాడీ హీట్ అవుతూ ఉంటుంది వేడికి, ఎండలకి. ఈరోజు మాత్రం ఇంకా ఫైనల్ డే కదా. మా దీవెనకైతే నిన్ననే అయిపోయింది, అంటే మామూలుగా ఎగ్జామ్స్ అయిపోయాయి అనమాట. లాస్ట్ డే స్కూలు, షూటింగ్ కూడా వెళ్ళింది తను. మా దీవెన్ బాబుకి ఈరోజు ఉంది. మార్నింగ్ అయితే నేనే దింపేసి వచ్చాను. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తీసుకురావాలి. 12:30కి వదిలేస్తారు. ఇంకా మా దీవెన్ ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం స్నాక్స్ తీసుకెళ్ళాడు. బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకెళ్ళాడు, ఒక 4-5, ఇంకేదో తీసుకెళ్ళాడు. సివిల్ డ్రెస్ వేసుకున్నాడు. ఈరోజు అయితే బాగా నవ్వొచ్చింది అనమాట. నాకు నవ్వాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్కూల్ నుండి మెసేజ్ వచ్చింది, సివిల్ డ్రెస్, నార్మల్ క్యాజువల్ డ్రెస్ వేసుకొని రావాలి అని. వాడు ఎందుకు చెప్పాడంటే స్కూల్లో స్నాక్స్ తెమ్మని చెప్పారు కానీ క్యాజువల్ డ్రెస్ అని చెప్పలేదు నాకు. నేను వెళ్తే నేను ఒక్కనే సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్తాను, టీచర్ ఏమని అంటారు, ప్రిన్సిపాల్ అంటారు, బయట నించోబెడతారు. ఎన్ని గునిగాడంటే స్కూల్ దగ్గర నుంచి నేను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేంత వరకు స్కూల్లోకి ఆటో ఎక్కి దింపేసి వచ్చేదాకా కూడా అక్కడ ప్రిన్సిపాల్ ఉంటే వాడి గోల్ తట్టుకోలేక ఆఖరికి అడిగాను. నేను అడిగి మళ్ళీ టీచర్కి కాల్ చేసి మళ్ళీ చెప్పించాను అనమాట. అప్పటి వరకు వాడికి నమ్మకమే లేదు. ఎంత భయం అంటే చూడడానికి అలా ఉంటాడు కానీ
ఏదన్నా వస్తే మాత్రం దగ్గరికి మా దీవెనకైతే చచ్చేంత భయము. ఎవరైనా ఏదన్నా అంటారనేసి చాలా భయపడతాడు. దీవెన అలా కదా, ఒకవేళ ఉన్నా సరే తను సమాధానం చెప్పుకోగలదు అనమాట. ఎందుకంటే తెలుస్తుంది కాబట్టి. వీడు చిన్నోడు కదా, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఈరోజు ఎందుకు సివిల్ డ్రెస్ అంటారు, స్నాక్స్ ఒకటే తీసుకురమ్మన్నారు, ఇంకేం లేదు అని వాడి టెన్షన్ ఆటోలు కూడా చేయి గట్టిగా పట్టుకొని అమ్మ నువ్వు చెప్పు, టీచర్కి కాల్ చేయని. అప్పటికి ఇంట్లోనే 7:30 అప్పుడు నాకు కాల్ చేయించాడు. ఈవెన్ హాఫ్ డే స్కూల్స్ కదా, బిజీగా ఉంటారు టీచర్స్, ఇప్పుడు చేయకూడదు బాగోదు అని. మామూలుగా నేను అప్పుడప్పుడు ఏదైనా దీవెన్ బాబు హోంవర్క్ చేయనన్నప్పుడు, ఏదైనా మార్క్స్ గురించి తెలుసుకోవడానికి పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళినప్పుడు అంటే కుదరకపోతే కనుక కాల్ చేసే కనుక్కుంటూ ఉంటాం అనమాట. మంచిగా రెస్పాండ్ అవుతారు, చెప్తారు. టీచర్ నెంబర్ ఉంది కానీ నీ దగ్గర కాల్ చేయంటే లిఫ్ట్ చేయలేదు. తర్వాత దింపేసి వచ్చేటప్పుడు టీచర్ కాల్ చేశారనమాట. ఎలా అంటే లేదు ఈరోజు సివిల్ డ్రెస్సే, ఏం పర్వాలేదు అన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత వాడు ఎక్స్ప్రెషన్ చూడాలి ఏమన్నారు ఏంటి అని. అదనమాట. ఇంతవరకైతే ఇంకా చికెన్ అయితే అయిపోయింది. దీనిపైన మూత తీసుకొచ్చాం కానీ అది ఎక్కడ పెట్టానో నాకు గిన్నె పైన మూత అసలు దొరకట్లేదు. ఏ డబ్బాలో వేసాను, ఏ బస్తాలో గట్టి వేసాను, అస్సలు దొరకట్లేదు. ఎందుకైనా సరే ఈసారి ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు చూడాలి, దేన్ని దానికి సెట్ పెట్టేసుకోవాలి. ఇది కూడా సరిపోయింది, కాకపోతే కొంచెం సైడ్కి ఎక్కువ ఉండడం వల్ల కాలుతుందనమాట మూత తీసేటప్పుడు. అందులో స్టీల్ కదా, ఇంకెక్కువ వేడిగా ఉంటుంది. అది పప్పు తాలింపు కోసం నెక్స్ట్ ఒక పక్కనైతే వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ. దీంట్లో కొంచెం టమాటో వేస్తున్నాను, మరీ ఫ్రైలాగా కాకుండా. ఒక 2 టమాటోలు వేసాను. సరే 2 కాదు 3 ఉన్నాయి అక్కడ, 3 వేసాను. కొంచెం పచ్చి ధనియాల పొడి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు నూనెలో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాలి చికెన్ని. నూనెలో ఎంతసేపు మగ్గిస్తామో అంత ముక్క గట్టి పడుతుంది, చికెన్ కూడా టేస్టీగా ఉంటుంది అనమాట. నూనెలో అంటే ఎక్కువ నూనె వేసి కాదు, ఎక్కువ ఆయిల్ పైకి వచ్చేంత వరకు చేస్తే ఆ ప్రాసెస్లో చికెన్ టేస్టీగా వస్తుంది ఆటోమేటిక్గా, పచ్చివాసన ఉండదు. మనం తర్వాత గ్రేవీ చేసుకున్నా టేస్టీగా ఉంటుంది దాంతో. ఫైనల్గా టమాటో వేసి అలా మూత పెట్టేసాను ఒక 2-3 నిమిషాలు. ఆ తర్వాత ఉప్పు, కారము, వేయించిన ధనియాల పొడి, కొత్తిమీర, మనకు నచ్చిన మసాలా ఏదైనా చికెన్ ఏదైనా. నేను అసలు షాప్లో మసాలాలు దేనికి వాడను, ఏదైనా స్పెషల్ రెసిపీ చేసినప్పుడు మాత్రమే యూస్ చేస్తానమాట. పావు బాజీకి లేదంటే ఫ్రైడ్ రైస్ కూడా మ్యాక్సిమం మసాలా వాడను, సాసెస్ వాడతాను. వాడితే గ్రీన్ చిల్లీ సాస్ కానీ వెనిగర్ కానీ వాడతాను, మిగిలింది ఏం వాడను. ఇప్పుడు ఈ మధ్య అది కూడా చేయట్లేదు. చెప్తున్నాను కదా ఏది ఎట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదని. మనం ఏది చూస్తే అదే వస్తుంది, ఏది చూస్తే అవే వస్తున్నాయి ఫుడ్, భయం వేస్తుంది అనమాట ఏది తినాలన్నా. వాటర్ మిలన్ కూడా అంతే, కట్ చేసి ఆ టిష్యూ పేపర్తో ఇట్లా దానికి చూసుకొని ఫుడ్ కలర్ ఉందా లేదా అని చూసి అట్లా చేయాల్సి వస్తుంది. యాపిల్స్ కూడా అంతే, మొత్తం ఇంజెక్షన్ చేసేసి దానిపైనే అది పెద్ద బ్రాండెడ్ యాపిల్స్ లాగా దానిపైన ఒక స్టిక్కర్ వేసి ఇవ్వడం. మనం అదే మంచి స్టిక్కర్ వేసి ఉంది, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, రెడ్గా ఉన్నాయని తీసుకుంటాము. అదే ఎక్కువ డేంజర్ అనమాట. కాబట్టి ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు కూడా స్టిక్కర్ పీకేసి చూడండి ఒకసారి, లోపల చిన్న డ్యామేజ్ అవ్వడం కానీ ఇంజెక్షన్ వేసిన దగ్గర కానీ ఆ స్టిక్కర్ వేస్తారు మ్యాక్సిమం. ఎందుకంటే నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 3 కాయలు పడేశాను అట్లనే, మొత్తం అక్కడ పాడైపోయిన దగ్గర లేదంటే హోల్ లాగా చిన్నగా ఉంటుంది చూడండి, అది ఇంజెక్షన్ అని అర్థము. వీడియో చూసిన తర్వాత చెక్ చేసుకున్నాను నేను. ఇంకెట్లాగో తిన్నవి ముందైతే తినేసాం కాబట్టి దాన్ని ఏం చేయలేము మనం, ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది. ముందు చూసుకునే వాటర్ మిలన్కి అయితే టిష్యూ తోటి కలర్ చెక్ చేసుకోవడము. యాపిల్స్, ఆరెంజెస్ కొంటే దానిపైన స్టిక్కర్ వేసి ఉంటాయి, మంచి బ్రాండెడ్వి పెద్దగా ఉన్నాయి, అట్లా ఏం తీసుకోవద్దు. నార్మల్గా 10 రూపాయలకి ఇచ్చేవైనా తీసుకోండి, ఏం స్టిక్కర్ లేకుండా, కలర్ తక్కువ ఉన్నా సరే. 40 రూపీస్ కాయ, 30 రూపీస్, 50 రూపీస్ కూడా ఉంటుంది దానిమ్మకాయలు, యాపిల్స్ ఒక్కొక్కటి. అవి మంచివి బాగుంటాయని తీసుకుంటాం కానీ స్వీట్నెస్ కోసం ఇంజెక్షన్ వేస్తారు, కలర్ కోసం కూడా ఇంజెక్షన్ వేస్తారు. దానికి బదులు 10 రూపాయల కాయ మామూలు బండి మీద పెట్టి అమ్ముతారు కదా, అవే గట్టిగా ఉంటాయి, కొంచెం పుల్లగా ఉన్నా టేస్ట్ లేకపోయినా అవే తినడం బెటరు నాకు తెలిసి అయితే. అట్లాగా మామిడికాయ పప్పు కూడా ఉడికిపోయింది. నేను ఎక్స్ట్రా వాటర్ ఏం తీయను, అలాగని ఎక్స్ట్రా వాటర్ కూడా ఏం వేయను అనమాట. ఇంకా దాంతోపాటే పప్పు గుత్తితోటి పప్పు అయితే వెనుపుకోవాలి, వెనపడం. అది కాయ బాగా పుల్లగా ఉంది కదా, అందుకే ఒక 2.5 స్పూన్స్ అయితే కారం యాడ్ చేసుకున్నాను, సాల్ట్ అయితే వేసాను. ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది. యాక్చువల్గా నేను అట్లనే పోసేసేదాన్ని కానీ తాలింపులో, మేమైతే అలాగే తింటాము. చెప్పాను కదా పప్పు ఉడకాలి, కాకపోతే అట్లా మెత్తగా గంధంలాగా అయిపోయినట్టు ఉండకూడదు అని, నాకు అట్లా ఇష్టం ఉండదు. చాలాసార్లు చెప్పాను, మన కోసం కాదు కదా వేరే వాళ్ళు కూడా తింటారు కాబట్టి కొంచెం ఎనుపుదామనేసి అట్లా చేశాను. అది కూడా కొద్దిసేపే అయిపోయింది అంతే. కొంచెం
వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉంటే ఇంగు కూడా వేసుకోండి. ఇంగు డబ్బాలో కూడా మామూలు మనం పెద్ద డబ్బాలు తీసుకుంటున్నాము, దాంట్లో ఇంగు మొత్తం పాడైపోయి మొత్తం అంతా పురుగులు పట్టేసి మనం దులుపుతున్నాం కదా. ఒకసారి మీరు డబ్బా ఓపెన్ చేసి చూసుకోండి. కొత్తదైతే ఓకే, కానీ అంటే తెచ్చి కొన్ని రోజులు అవి ఉంటుంది కదా, దాన్ని మొత్తం పురుగులు తినేసి మొత్తం ఇట్లా అయిపోయిందనమాట, గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. అది కూడా వీడియోలో చూశాను. ఇంకా దానికంటే బెస్ట్ ఏంటంటే ముద్దింగు ఉంటుంది కదా, అది తెచ్చుకొని వాడుకోవడం బెటర్. ఎందుకంటే డబ్బా మొత్తం ఓపెన్ చేస్తాం, మన చేతితో మనం తీసుకొని ఇలా తాలింపు వేసేసుకొని తీసి పక్కన పెట్టుకోవచ్చు. కావాలంటే పప్పు దాంట్లోనే ఉంచుకోవచ్చు పోపులో. డబ్బా ఎవరింట్లో అయితే ఉంటుందో అది ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉంది అనేది. ఎవరెవరు ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో అంటే ఎంత పురుగులు ఉన్నాయి అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి, మామూలు చూసిన వాళ్ళు. నిజంగా అయిపోయింది. పప్పు కూడా తాలింపు అయితే పెట్టేశాను. ఖచ్చితంగా ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. కిచెన్లో ఇంకో డబ్బా ఉంటుంది కదా, హోల్ పెట్టేసి, కొత్తదైతే ఏం లేదనుకుంటా అనేది ప్రాబ్లం. ఆల్రెడీ వాడుతుండి మనం హోల్ పెట్టేసి ఉంటాం కదా, దాంట్లోకి తేమ వెళ్ళిపోయి పురుగులు తయారవుతాయి. మనం దులిపినప్పుడు పొడి ఇంగు పడుతుంది, కాకపోతే లోపల పురుగులు ఉంటున్నాయి, చూసుకోండి జాగ్రత్తగా. ఫైనల్గా చికెన్ కూడా అయిపోయింది. కొంచెం వేయించిన ధనియాల పొడి, కొత్తిమీర వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలాగ ఉంచేసి మనం స్టవ్ ఆపేయచ్చు. చెప్పాను కదా ఆయిల్ ఎక్కువగా వేయలేదు సమ్మర్ అనేసి. పప్పులో కూడా చాలా తక్కువ వేశాను, సరిపోతుంది ఈ మాత్రం. ఇంకా అంతే, ఈ రోజుకైతే బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, మినీ బ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ కూడాను. ఖచ్చితంగా నచ్చుతాయి, చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇక్కడ వీడియో తీస్తుంటే ప్లేట్ మర్చిపోయాను అనమాట. అంటే ప్లేటు, ఇంకొక అన్నం గరిట 2 కుక్కర్లలో పెట్టేశాను. అటు ఇటు ఎవరికి కావాల్సిన వాళ్ళు పెట్టేసుకుంటారనేసి. ఇల్లు కొంచెం ఇరుకుగా ఉంది కదా, కాకపోతే అడ్జస్ట్ అయ్యారనమాట. ఇంకా ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఫోన్లో రికార్డ్ చేసుకోవడం, ఎవరి డైలాగులు వాళ్ళు స్క్రిప్ట్ రాసుకోవడం అలా చేస్తున్నారు. ఎవరు డైలాగ్ వచ్చినప్పుడు వాళ్ళు అలర్ట్ అవుతున్నారు, మామూలు టైంలో ఫోన్ చూసుకుంటున్నారు అనమాట. ఎక్కడ చూసినా తల కిందికేసి ఫోన్లు చూసుకుంటూనే ఉన్నారు, ఎక్కడైనా బయట కూడా అంతే.